హాయ్ హలో అండ్ వెల్కమ్ టు నర్తనశాల. ఇప్పుడు పెద్ద గౌన్ వస్తుంది. గౌన్ అబ్బాయి వేసుకుంటాడు, అమ్మాయి కూడా వేసుకుంటాడు. ఇంతకీ వాళ్ళు గౌన్తో ఏం చేస్తారు? ఇంతకీ గౌన్ ఎందుకు వచ్చింది? వీళ్ళు ఎందుకు అలా డాన్స్ చేస్తారు? మరి ఫస్ట్ సెమీఫైనల్స్ లో లాస్ట్ రౌండ్ కదండి, ఆ మాత్రం ప్రెషర్ ఉంటుంది కదా. ఎస్, మరోసారి టాప్ గా నిలుద్దాం అనుకుంటున్నారు. లాస్ట్ టైం పెర్ఫార్మెన్స్ తో 1-2 నుంచి 3 దాకా వెళ్ళిపోయారు. ఈసారి మళ్ళీ బ్యాక్ 1-2 లోకి వెళ్ళిపోతామంటారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ విశ్వ అండ్ అలైక్య. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రము గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు నా మాట విన్నట్టు నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమని ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా డ్రెస్ చాలా బాగుంది, పెద్ద గౌన్లు. ఈ మధ్యన అబ్బాయిలు కూడా అంత పెద్ద గౌన్లు వేసుకుంటున్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ నిజంగా అలాంటి కాస్ట్యూమ్ అంటే క్లాత్ లో ఇందాకే సార్ అన్నారు
క్లాత్ ని ఇంకే విధంగా వాడచ్చు, అందరూ ట్రై చేయొచ్చు అని, నిజంగా ఇంకో విధంగా వాడచ్చని వీళ్ళు ఇలా చూపించారు. బాగుందమ్మా. మధ్యన దుప్పట్లేసుకుని తిరుగుతున్నారా? కానీ సూపర్ పర్ఫార్మెన్స్, వండర్ఫుల్. ప్రకాష్ మాస్టర్. మాస్టర్ గారు సూపర్ థాట్, సూపర్ థాట్, చాలా మంచి థాట్, ఫ్యాంటాస్టిక్ గైస్, ఐ లవ్ యు గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చిన్ని ప్రకాష్ మాస్టర్. సిమ్రన్ జీ. Vishwa and Alekia, as usual, on the whole, I really enjoyed this performance. Thank you so much. Thank you so much. Thank you, Simran ji. Thank you so much. Bhanupriya garu. I think the one and only teamwork. Otherwise, it is not possible at all. It's not possible. That's the truth. Thank you, judges. Thank you so much. సెమీఫైనల్ 1 లో లాస్ట్ రౌండ్ ఇది. మొత్తానికి అంటే ఫ్యామిలీ దీనికి బాగా కష్టపడి, మొత్తం ఫ్యామిలీ అంతా దీంట్లో కష్టపడి, తినో కూడా మా దాంట్లో ముగ్గురికి ఈయన ఒక ఫ్యామిలీ, మాకు పెద్ద మనిషి ఈయన. యు మీన్ నేనే పెద్ద మనిషా? ఓకే, వెరీ గుడ్, సూపర్ అమ్మా. వీళ్ళది లాస్ట్ 2 రౌండ్స్ గా ఫస్ట్ సెమీఫైనల్స్ లో లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు, అంటే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇంకా ఈసారి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తే స్కోర్స్ లో, ఎందుకంటే జడ్జెస్ 3 రౌండ్లు కలిపి స్కోర్లు ఇవ్వబోతున్నారు కాబట్టి ఈసారి పర్ఫార్మెన్స్ దుమ్ము రేచిపోవాలి. అలాగే ఇస్తాం పర్ఫార్మెన్స్ అంటూ ఫుల్ లెంత్ ప్రిపేర్డ్ గా ఉన్నారు నిరుపమ్ అండ్ శ్యామల. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఎప్పుడంట నీ పుటక, నా బుద్ధిలోన నువ్వు చుచ్చు పెట్టాక, ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా, ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా, ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా, ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా, ఈ చిన్న అగ్గి పుల్ల భగ్గుమంటే ఇంకా, ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వనా, ఉసురే పోయనే ఉసురే పోయనే కదువులు చూడలే, తప్పించి వేడుతున్నా మనసును ఇవ్వవే మగనాల, అంతని తీరాలని ఉన్నా హత్తుకు పోవే దరిచేరి, అగ్గి పండును అని తెలిసి అడుగుతున్నా ఉడుగురుచి, ఒంటికి మనసుకు ఆమడ దూరం కలిపే గంట తెలియదుగా, మనసే చెప్పే మంచి సలహా మాయ శరీరం వినదు కదా, తమనే తొలిచే నా పరువము బరువు కదా, చిలిపి చిలకే మరి నవ్వని కొలికే కదా, ఈ మన్మథ కోపం తీరునా, ఈ పునకాల కోడి పెట్ట తీర్చునా, ఈ మాయదారి పిచ్చి తెచ్చి మన్నించనా, చంద్రుడు సూర్యుడు చుట్టి ఒక చోట చేరిపోయే, సత్యము సత్యము నేడు చీకటి నీడలే, ఉసురా పోయనే ఉసురా పోయనే కదిలే కదవులు చూడలే, ఓ వేడుకు తప్పించి వేడుకున్నా మనసును ఇవ్వవే మగనాల, అంతని తీరాలని ఉన్నా నత్తుకు పోవే దరిచేరి, అగ్గి పండును అని తెలిసి అడుగుతున్నా ఉడుగురుచి, ఇది కొత్త కాదు పాతబడ్డ జగతికి, తను కాచుకోదు కళ్ళు లేని కట్టడిది, మనం చట్టమంటూ గీసుకున్న గిరి ఇది, దాని ముక్కలెన్నో లెక్క పెట్టి చూడు మరి, మబ్బులు విడిచిన సూర్యుని చూసి మొక్కలు వెచ్చును తామర, దూరం భారం చూడని ఒకటే నీకు పుట్టిన ప్రేమరా, పామ ఫేరా అన్న తేడా తెలియదులే, పామే అయినా ఇక వెనకడుగుండదులే,
చిటి మంటలు రేగిన వేళలో నా కమ్ముల చల్లని నీరు పేదే మట్టి కలిసిన మదిలో నీవే సూర్యుడు చుట్టి ఒక చలచేరిపో సత్యము సత్యము నేను చీకటి నీడవే ఉసురే పోయను కదిలే కనుములు చూడవే ప్రేమకు తప్పించి వేడుతున్నా మనసును నిమ్మవే మగనాలా తనిపిరాలని పోవే దయచేయి అన్ని పనులు మరి తెలిసి అడుగుతున్నా సెమీఫైనల్స్ మజాకానా సిమ్రన్ గారు Nirupam Shamla. Boys, come on. ఏంటి ఆర్కే మాస్టర్ గారు మీరు మ్యాజిక్ చేస్తున్నావు స్టేజ్ మీద. నిజంగా చెప్తున్నాను యు ఆర్ అవుట్ స్టాండింగ్ టుడే బోత్ ఆఫ్ యూ. ఓకే మాస్టర్ జీ. మాస్టర్ గారు బాయ్స్ నలుగురు ఉండి నిరుపంని ఒకసారి వేసేస్తే ఒక నలుగురు కూర్చొని చేశారు అది ఒక్కసారి చేయమని కాదు కదా సార్ చేయమన్నాను ఏమి చేయవా పాయింట్ తగ్గుతుంది చెయ్యి చాలా బాగుంది వెరీ గుడ్ గైస్ కీప్ ఇట్ అప్ డాన్సర్ సూపర్ ఫ్యాంటాస్టిక్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ భానుప్రియ గారు ఏం చెప్పాలి నేను వాట్ ఎల్స్ టు సే అసలు ఏంటో ఒక ఫుట్బాల్ ని విసిరి విసిరి ఇటు అటు పడేసినట్టు ఆడుకుంటున్నారు మనుషులతో నేను ఇలాంటి పర్ఫార్మెన్స్ నేను ఎక్కడ చూడలేదు ఆ ఎమోషన్ ఏంటి ఇట్స్ లైక్ విరహం ఎస్ ఓ ఇట్ ఇస్ టు ఎక్స్ట్రీమ్ అన్నమాట గివ్ ఇట్ అప్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జడ్జెస్ ఇప్పుడు అసలైన ఘట్టం సెమీఫైనల్స్ 1 లో లాస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు గత 3 వారాలుగా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీ నలుగురు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ రోజు మాత్రం దుమ్ము దులిపారు వీళ్ళు ఎందుకంటే లాస్ట్ రౌండ్ అండ్ ఈ రౌండ్ తర్వాత నెక్స్ట్ రౌండ్ విల్ బి సెమీఫైనల్స్ 2 అందులోకి ఇక్కడ నుంచి 3 జంటలు మాత్రమే వెళ్తాయి ఆ 3 ఎవరు అనేది మా జడ్జెస్ చాలా కష్టపడి మొత్తం క్యాల్కులేషన్స్ చేసి ఆన్ అన్ యావరేజ్ 3 ఎపిసోడ్లకి స్కోర్స్ వేసుకున్నారు సో ఆ స్కోర్స్ ఏంటి ఈ విశేషాలు ఏంటో అక్కడ దగ్గర వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి వాళ్ళని అడుగుదాం మాస్టర్ ఈ ఫైనల్ రిజల్ట్స్ ఎందుకంటే అసలైన టాప్ 3 బెస్ట్ 3 ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి మీ ముగ్గురు కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయాల్సిందిగా ఓకే సో జడ్జెస్ మీ దగ్గర ఫైనల్ రిజల్ట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు వెయిటింగ్ ఆ నలుగురులోంచి ఏ ముగ్గురు ముందుకెళ్తున్నారో మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం సో హూ ఇస్ ద నెంబర్ 1 అందరూ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది అందరూ పర్ఫార్మెన్స్ ఇట్స్ నంబర్ 1 పర్ఫార్మెన్సెస్ ఫర్ మీ అండ్ లెట్స్ సీ వాట్ మాస్టర్ జీ సేస్ అండ్ భానుప్రియ మేడం సేస్ నాకైతే నలుగురు నంబర్ 1 లో ఉన్నారు నాకైతే పర్సనల్ గా సో ద నంబర్ 1 వాట్ వి థాట్ ఇస్ ఓకే నంబర్ 1 వాట్ వి థాట్ ఇస్ నందకిషోర్ అనన్య Number 2 goes to Vishwa and Alekia. నిన్ను భక్తము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
పొజిషన్ కూడా తెలిసింది. ఇక ఇక్కడున్న ఈళ్ళు అంటే నిరుపమ్ అండ్ శ్యామల, శ్రీరాజ్ అండ్ ప్రశాంతిలో ఈ 2 జోడీస్ లోంచి ఒక్క జోడీ మాత్రమే సెమీఫైనల్స్ 2కి వెళ్తాం. ఇంకో జోడీ ఎలిమినేట్ అవ్వబోతుంది. జడ్జెస్, ఈ 2 జోడీస్ లో ఎవరు సేఫ్ గా సెమీఫైనల్స్ 2లోకి ఎంటర్ అవుతారు? నంబర్ 3 పొజిషన్ లో సిరాజ్, ప్రశాంతి, నిరుపమ్ అండ్ శ్యామల. మాస్టర్, ఏంటి ట్విస్ట్? యాక్చువల్లీ నలుగురు, నేను నుంచి ముగ్గురు అని చెప్తున్నాను ముందుకెళ్లే వాళ్ళు. ఈ ట్విస్ట్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే మనం ఆల్ 3 ఎపిసోడ్ ని చూసేసుకుంటే మనకి ఇంతకు ముందు 2 ఎపిసోడ్స్ లో లాస్ట్ గా వచ్చింది 4th ప్లేస్ లో, దట్ వాస్ నిరుపమ్ అండ్ శ్యామల. సో we need to sacrifice them. We can't help it. So that is the matter. They will go out of the 3 episode lo they have to go out. Calculate చేసేసుకుంటే యాక్చువల్లీ ఒక ఎలిమినేషన్ తప్పకుండా ఉండాలి. సో సెమీఫైనల్ all together nama just judge chestunnam the ratio of the one participant, and if you see the ratio chuste, so I think the lowest ratio goes to Nirupam and Sham. Past 2 episodes ఇంతకు ముందు 2 episodes లో నంబర్ 4 గా వచ్చారు వాళ్ళు 2 ఎపిసోడ్ లో కూడా. సో ఓవరాల్ రేటింగ్స్ లో ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్ వచ్చాయి. అండ్ థర్డ్ పొజిషన్ ని 2 జోడీలు షేర్ చేసుకున్నాయి. కానీ ఓవరాల్ గా 3 రౌండ్స్ థర్డ్ ఎపిసోడ్ లో, అండ్ ఓవరాల్ గా 3 ఎపిసోడ్స్ స్కోర్స్ ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే దేర్ షుడ్ యాజ్ పర్ రూల్స్ ఒక జోడీ ఎలిమినేట్ అవ్వాలి. అండ్ దట్ జోడీ విల్ బి శ్యామల అండ్ నిరుపమ్. నిరుపమ్ అండ్ శ్యామల స్కోర్స్ ప్రకారం ముందు 2 రౌండ్స్, థర్డ్ రౌండ్ డామినేట్ చేశారు. కానీ ఫస్ట్ 2 రౌండ్స్ లో మిమ్మల్ని మిగతా ముగ్గురు డామినేట్ చేశారు. సో ఆన్ యావరేజ్ 3 రౌండ్లు స్కోర్లు కలుపుకోగా, వెరీ అన్హ్యాపీ టు సే దిస్, నిరుపమ్ అండ్ శ్యామల ఈ జోడీ ఎలిమినేట్ అవుతుంది. వండర్ఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. కమ్ ఆన్. నిరుపమ్, నర్తనశాల జర్నీలో లాస్ట్ ఇంకొక మెట్టుతో ఫైనల్స్ కి రీచ్ అవ్వాల్సిన జోడీ మీది. ఎన్నో టాప్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, టీమ్ టాపర్ కూడా అయ్యారు చాలా సార్లు. అండ్ ఫైనల్లీ ఇక్కడ ఈ మాటలు. ఫస్ట్ పాయింట్, నాకు డాన్స్ తో పెద్ద టచ్ లేదు. దిస్ ద ఫస్ట్ రియాలిటీ డాన్స్ షో ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్. దాంట్లో ఇంత దూరం వచ్చాను అంటేనే యాక్చువల్గా ఎంటర్ అయినప్పుడు నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్ లేదు అక్కడ దాకా వెళ్ళాలి, ఇది సాధించేయాలి. బట్ ఆన్ ద హోల్ ఈ జర్నీలో ఇక్కడ దాకా వచ్చాను. నేను కొన్ని కొత్తగా ట్రై చేసాం, కొత్తగా చేయాలనుకున్నాను డిఫరెంట్గా. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని పోయినాయి. సో నో రిగ్రెట్స్ యాక్చువల్లీ. ఇక్కడ దాకా వచ్చినందుకు ఐఎమ్ హ్యాపీ. That's the spirit. శ్యామల గారు. అంటే తెలుసు ఫస్ట్ 2 రౌండ్స్ లో మేము లాస్ట్ పొజిషన్ లో ఉన్నాము. బ్లైండ్ రౌండ్ లో కొంచెం కోఆర్డినేషన్ మిస్ అవడం వల్ల, అండ్ ఫస్ట్ రౌండ్ ఈయనకి ఏదో విక్ ప్రాబ్లం వల్ల మేము సరిగ్గా చేయలేకపోయాం. సో అవన్నీ ఇక్కడ చెప్పాలని కాదు, యాక్చువల్లీ మేము కావాలని చేసిన మిస్టేక్స్ కూడా కాదు, అవి హ్యాపెన్ అలాగా. బట్ లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు వీ హ్యావ్ గివెన్ ద బ్లాస్ట్, వీఆర్ హ్యాపీ. వండర్ఫుల్. ఎంట్రీ ఏ రేంజ్ లో ఇచ్చారో ఎగ్జిట్ అదే రేంజ్ లో ఇచ్చారు. అండ్ మీరిద్దరూ మమ్మల్ని ఎన్నో వారాలుగా ఎంటర్టైన్ చేశారు. అండ్ మాతో పాటు మా ఈ నర్తనశాల ఫ్యామిలీలో మీరు ఫ్యామిలీ మెంబర్స్ గా ఉన్నందుకు వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరాజ్ అండ్ ప్రశాంతి, మీరు సేఫ్ జోన్ లోకి వెళ్ళారు, సెమీఫైనల్స్ 2 లోకి ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ ఆదన్ టర్న్ అర్థమవుతుంది. సేఫ్ ఏం కాదు, టెన్షన్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. వి రియల్లీ మిస్ దెమ్. నిరుపమ్ అందరికి మంచి యాక్టర్ గా తెలుసు, అండ్ తను చెప్పింది నిజమే. తనకు డాన్స్ ఇప్పుడు చేశాడు కదా డాన్స్, అది నిరుపమ్ కాదండి బ్రదర్.
ఆసమ్, సూపర్. అసలు ఆ నిరూపమే కాదు, నీకు ముందు రాకపోయేది డాన్స్, రైట్? అలాంటిది నువ్వు ఇప్పుడు ఇచ్చావు చూడు పర్ఫార్మెన్స్. అది ఈటీవీ ప్రేక్షకులు నీకు ఎంతో మంది నీకు ఫ్యాన్స్ ఉన్నారు, రైట్? వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరాబా. హ్యాట్స్ ఆఫ్. I just want to say only one thing, Nirupam, you are a fantastic dancer right from now. Definitely. థ్యాంక్ యూ విశ్వ అండ్ అలైక్య అండ్ సూపర్. మీ అందరి మధ్యలో ఆ కోఆర్డినేషన్ అండ్ నిజంగా నర్తనశాల మీరు అన్నట్టు డ్రామా తక్కువ, యాక్షన్ ఎక్కువ. చాలా చక్కగా పర్ఫార్మెన్స్ వరకు చేస్తూ అండ్ ఫ్రెండ్లీగా అందరి జోడీలు అండ్ ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉండే మీ అందరి జోడీస్ నిజంగా వండర్ఫుల్. నిజంగా మీ స్పిరిట్ చూస్తుంటేనే ఆసమ్. అండ్ ఈ నర్తనశాల ఫ్యామిలీలో మా కొత్త మెంబరు మా భానుప్రియ గారు వచ్చారు. అండ్ ఇట్స్ మై ప్లెజర్. సో ఎలా అనిపించింది మేడం మా నర్తనశాల? నా అదృష్టంగా భావిస్తాను. నిజంగా మిమ్మల్ని ఈ వేదిక మీద చూడడం అండ్ మీరు చూస్తుండగా వీళ్ళందరూ పర్ఫామ్ చేయడం అండ్ ఆ పర్ఫార్మెన్సెస్ కి మీరు కమెంట్స్ ఇవ్వడం, మా అందరితో కలిసి మీ టైం స్పెండ్ చేసినందుకు అవసరం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాడతా